మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని పోలీసులు తరలించనున్నారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం వల్లభనేని వంశీని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తారనే సమాచారంతో ఆసుపత్రి వద్దకు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మరోవైపు వంశీపై మరో 2 కేసులు నమోదుకు సిద్ధంగా చోటు చేసుకున్నాయి. 2019 ఎన్నికల సందర్భంగా నకిలీ పట్టాలు పంపిణీ చేశారని ఫిర్యాదులు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో మట్టి అక్రమ తవ్వకాలపై మరో ఫిర్యాదు ఉంది. అయితే అప్పట్లో వంశీ పాత్ర లేదని పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు రీఓపెన్ చేయాలంటూ గతంలో యార్లగడ్డ వెంకట్రావు పిటిషన్ వేశారు. గన్నవరం నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులపై విచారణ చేయాల్సిన విజిలెన్స్ 201 కోట్ల అక్రమాలు జరిగినట్లుగా తేల్చారు. ఆ నివేదిక ప్రస్తుతం ప్రభుత్వం వద్దనే ఉంది. ఏసీపీ లేదా సిఐడి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. ఇక వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ గంగాధర్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో ర్యాలీలు సభలు నిషేధిస్తున్నామని ప్రకటించారు. ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే చర్యలు తప్పువని ఎస్పీ గంగాధర్ హెచ్చరించారు. వల్లభనేని వంశీపై మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పవని హెచ్చరించారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ లో హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. సింధు, ఏదైతే ఈ వల్లభనేని వంశీకి సంబంధించి విచారణ అయితే 2 గంటల కూడా పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఆ ఎవిడెన్స్ ద్వారా ఈ వల్లభనేని వంశీని అయితే మాత్రం క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించి నిజాలు రాబట్టేటువంటి ఈ విధంగా కూడా పోలీసులు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే దానికి సంబంధించి ప్రధానంగా కూడా కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో టీడీపీ పార్టీ ఆఫీసులో పనిచేసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ ఇచ్చినటువంటి ఈ ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదుని తిరిగి వెనక్కి తీసుకునే విధంగా కూడా ఈ వల్లభనేని వంశీ ప్రయత్నం చేశాడు. అదేవిధంగా కూడా దానికి సంబంధించి అఫిడవిట్ కూడా ఆ కంప్యూటర్ ఆపరేటర్ చేత అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేయడం, దానికి సంబంధించి కేసులు కూడా నమోదైన SC/ST అట్రాసిటీ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన రెడ్ విత్ కేసు కూడా నమోదైంది. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం ఆయన అరెస్ట్ చేయడం, ఆ తర్వాత విజయవాడకు తీసుకురావడం, విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత భవానీపురం PS దగ్గర నుంచి ఆయన అయితే పోలీస్ వెహికల్లోనే ఇక్కడికి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరుగుతుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి సందర్భంలో ఆయన అయితే మాత్రం పోలీసుల మీద అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. అయినప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం ఆయన్ని పోలీస్ సంబంధించిన వెహికల్లోనే తీసుకొచ్చారు. ప్రజెంట్ అయితే 2 గంటల నుంచి విచారణ జరుగుతూ ఉంది. అసలు ఈ కంప్యూటర్ ఆపరేటర్ని ఏ విధంగా దేనికని ఆయన టార్గెట్ చేశారు, అదేవిధంగా కూడా ఆయన్ని ఏ విధంగా తమ హోల్డ్లోకి తీసుకున్నారు, అతన్ని బెదిరించే కిడ్నాప్ చేసేయాల్సిన అవసరం ఏముంది, దాంతోపాటుగా ఏమన్నా అక్రమాలకు పాల్పడ్డారా, అదేవిధంగా అతని ప్రలోభాలకు లోన్ చేశారా అనే వివిధ రకాల కోణాల్లో అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం వంశీని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అదే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సైంటిఫిక్ ఆధారాలైనటువంటి కాల్ డేటా, అంటే కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించింది, ఈ సత్యవర్ధన్కి సంబంధించినటువంటి కాల్ డేటా తీసి దాంట్లో కాల్ డేటాతో పాటు కూడా కాల్ రికార్డింగ్ కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కాల్ రికార్డింగ్లు కూడా ఆయన ముందు ఉంచి దానికి ఆన్సర్ చేయమనేటువంటి అడుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది.
తెలుస్తూ ఉంది. అలాగే ఏదైతే సత్యవర్ధన్ని కేసు విత్డ్రాల్ చేసుకోవడానికి అఫిడవిట్ ఇచ్చే సందర్భంలో కోర్టుకు వచ్చినప్పుడు వల్లభనేని వంశీనే స్వయంగా తన కారులో పంపించినట్లుగా కూడా తీసుకొచ్చినట్టుగా కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నట్లు తెలుస్తున్నట్టు నేపథ్యంలో వాటి మొత్తాన్ని కూడా వల్లభనేని వంశీ ముందు ఉంచి పోలీసులు అయితే మాత్రం నిజాలను నిగ్గుతీర్చే పనిలో దీని క్రైమ్కి సంబంధించి ఏదైతే జరిగినటువంటి కన్వెన్షన్కి సంబంధించి ప్రెసిడెంట్ అయితే మాత్రం వాళ్ళైతే మాత్రం వల్లభనేని వంశీనికి మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆయన అయితే మాత్రం ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మరికొద్దిసేపట్లో అంటే ఒక 1 అవర్ తర్వాత దీనికి సంబంధించి ఒక కొలుక్కు వచ్చిన తర్వాత అంటే వీళ్ళు ఎవరెవరైతే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ అన్నింటినీ కూడా దానికి సంబంధించి ఇంప్లికబుల్ అయినటువంటి సెక్షన్స్ దానికి ఉన్నటువంటి ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా క్రోడీకరించి దాన్ని మొత్తాన్ని కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వల్లభనేని వంశీని చూసేందుకు ఆయన సతీమణి అయితే మాత్రం కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చింది. అదేవిధంగా కూడా ఆమెతో పాటుగా కూడా కొంతమంది లాయర్లు కూడా వచ్చారు. లాయర్లు వచ్చి వాళ్ళు కూడా తమని ఈ లోపలికి పంపించవలసిందిగా అడిగినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం అలౌ చేయలేదు. కేవలం వల్లభనేని వంశీ సతీమణి మాత్రమే లోపలికే అలౌ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే విచారణకు సంబంధించినటువంటి ఈ రూమ్లో కాకుండా బయట ఉంచినట్టుగా కూడా మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. ఇక లాయర్లు అయితే మాత్రం విచారణ కొనసాగించే సందర్భంలో తమ సమక్షంలో విచారణ కొనసాగించాలి అని పెద్ద ఎత్తున కూడా వాళ్ళైతే పోలీసులతో వాగ్విధానికి దిగినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు అయితే వాళ్ళనైతే అలౌ చేయలేదు. వాళ్ళనైతే దూరంగా వెళ్ళిపోవాల్సిందిగా కూడా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక వల్లభనేని వంశీకి సంబంధించి విచారణ జరుగుతున్న సందర్భంలో కృష్ణా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఎస్పీ అయితే మాత్రం గంగాధర్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా 144 సెక్షన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కూడా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉన్నట్లుగా కూడా ప్రకటించారు. ఎక్కడా కూడా నలుగురు కన్నా ఎక్కువ గుమ్ముకూడి ఉండకూడదు అనేటువంటి ఆజ్ఞల నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం ఒక రకంగా చెప్పాలంటే మాత్రం పోలీసుకు సంబంధించి పోలీసు పూర్తి స్థాయిలో కూడా అక్కడైతే అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడ ప్రతి చోట కూడా భద్రత అయితే పటిష్టంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తున్న పరిస్థితి ఇదే కాకుండా కూడా గతంలో కూడా వల్లభనేని వంశీకి సంబంధించి పలు కేసులు అయితే నమోదైనవి. అంటే అప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆ కేసులు ముందడుగు పడలేదు. ప్రధానంగా కూడా దొంగ పట్టాలు పంచారని ఒకటి, అదేవిధంగా కూడా ఇసుక రీచులకు సంబంధించి మట్టికి సంబంధించి తవ్వకాలకు సంబంధించి కూడా పలుసార్లు కేసులు అయితే నమోదైనవి. ఈ కేసులన్నింటినీ కూడా తిరిగి రీఓపెన్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ముఖ్యంగా కూడా ఈ పట్టాలకు సంబంధించి అదేవిధంగా కూడా ఇసుక రీచులకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం దగ్గర 200 కోట్ల పైగా కూడా అక్రమాలు జరిగినట్లుగా కూడా వచ్చినటువంటి కాగ్నిటివ్ వేదిక రిపోర్టు దీన్ని ఆధారంగా బేస్ చేసుకొని మళ్ళీ ప్రభుత్వం అయితే మాత్రం దీనికి సంబంధించి రీఓపెన్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఈ సత్యవర్ధన్కి సంబంధించి సత్యవర్ధన్ గన్నవరంకి సంబంధించి గన్నవరం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తున్నటువంటి పరిస్థితి. దాడి చేసినటువంటి సందర్భంలో సత్యవర్ధన్ ఉన్నాడు. అతని మీద కూడా దాడి చేశారు. తర్వాత అతనే వెళ్ళి కేసు పెట్టాడు. పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని. ఆ తర్వాత కేసు హీరింగ్కి వచ్చినటువంటి సందర్భంలో తనకు ఆ కేసుతో ఎటువంటి సంబంధం లేదు, కొంతమంది ప్రోద్బలం మీదనే ఇట్లా విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పి అఫిడవిట్ కూడా ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా కూడా పోలీసులు అయితే ఆశ్చర్యపడేటువంటి పరిస్థితి. ఆయనే ఇవ్వటం ఏంటి, ఆయన తీసుకోవటం ఏంటి అనేది. ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రధానంగా కూడా అసలు ఏం జరిగింది అనే దాని మీద ఎంక్వైరీ చేసేటువంటి క్రమంలో ఈ సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో ఆయనైతే మాత్రం వైజాగ్లో ఉన్నట్టు తెలిసింది. వైజాగ్ వెళ్ళి పోలీసులు ఆయన్ని అదుపులో తీసుకొని విచారించినటువంటి సందర్భంలో పలు కీలకమైనటువంటి విషయాలు వెలుగులో చూశాయి. అదేవిధంగా కూడా ఈ సత్యవర్ధన్ ఫ్యామిలీ అయితే మాత్రం ఈ సత్యవర్ధన్ని వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసి బెదిరించాడు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ కేసులన్నీ కూడా నమోదైనటువంటి పరిస్థితుల్లో వెంటనే పోలీసులు కూడా ప్రత్యేక టీంగా ఏర్పడి హైదరాబాద్ వెళ్ళటం, హైదరాబాద్లో ఆయన పికప్ చేసుకొని తీసుకురావడం అనేది జరిగింది. అలాగే సత్యవర్ధన్ని సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడు వరకు ఆయన ఎక్కడున్నాడో తెలియలేదు. కాకపోతే కొద్దిసేపటి క్రితం మనకు అందినటువంటి సమాచారం ప్రకారం అతను అయితే మాత్రం పటమట పోలీస్ స్టేషన్కి సత్యవర్ధన్ని తీసుకెళ్ళినట్టుగా కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. అంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక పక్కన వంశీని విచారిస్తూ ఉన్నారు, మరో పక్కన ఇక్కడ సత్యవర్ధన్ ఎవరైతే కీలకమైనటువంటి ఈ వ్యక్తి ఉన్నాడో అతన్ని అయితే మాత్రం ఆ పటపట పోలీస్ స్టేషన్ దగ్గర ఉంచారు. అంటే ఈ చెప్పేటువంటి సమయంలో ఆన్సర్ ఇచ్చేటువంటి సమయంలో కాన్వర్సేషన్ ఇద్దరికి సంబంధించిన కాన్వర్సేషన్ని బయట పెడతాం ద్వారా నిజాలను కొంత త్వరగా రాబట్టేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కూడా ఈ నిజాలను రాబట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకరికొకరు కాన్వర్సేషన్ అంటే ఫోన్ ద్వారా తెలుసుకోవడం, తర్వాత
మాట్లాడటం ద్వారా ఇక్కడ జరిగిన విషయాలు ఏంటి అనే దాని మీద ఒక విధంగా చెప్పాలంటే మాత్రం దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే పటమటలంకి అయితే పటమట పోలీస్ స్టేషన్ దగ్గరికి మాత్రం అతన్ని సత్యవర్ధన్ అయితే తీసుకెళ్లారు. అదేవిధంగా కూడా ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మాత్రం ఇంకా విచారణ అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వంశీకి సంబంధించి వల్లభనేని వంశీకి సంబంధించి మరికొద్దిసేపట్లోనే ఈ విచారణ ఒక గంటలో విచారణ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ప్రధానంగా కూడా ఆయన్ని వెంటనే ఆయన ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ని కోర్టుకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి అక్కడైతే మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి ఈ లీగల్ సెల్కి సంబంధించిన లాయరు ప్రధాన లాయర్లు కూడా దానికి కౌంటర్ చేస్తారు. కౌంటర్ చేసే సందర్భంలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఏ విధంగా దీంతో సాక్ష్యాలతో కూడినటువంటి ఆన్సర్ చేయాలనే దాని మీద కూడా పోలీసులు అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి పీపీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా కసరత్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే రిమాండ్ రిపోర్ట్ ఆధారంగానే రిమాండ్ వేయటం అనేది ఆధారపడుతుంది. రిమాండ్ వేసేటువంటి క్రమంలో మాత్రం సెక్షన్స్ కరెక్ట్గా ఉండే విధంగా ఎవిడెన్స్ పర్ఫెక్ట్గా ఉండే విధంగా కూడా పోలీసులు సరిచూసుకొని ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవికృష్ణ. అనుమతిస్తే బాగుంటుంది, మాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. పొద్దున ఆయన అరెస్ట్ చేశారు ఇంటి దగ్గర, అది నేను కాదని చెప్పట్లేదు. బట్ అరెస్ట్ చేసిన తర్వాత మమ్మల్ని ఆపి మా కార్ అది చెక్ చేశారు, రానిలేదు దగ్గరికి. 1.5 hours అయిపోయింది కాబట్టి వీఆర్ డిస్టర్బ్డ్ అండ్ వరీడ్. ఏమైంది ఆయనకి, ఎందుకు రానివ్వట్లేదు? మామూలుగా మెడికల్ చెకప్కి చేయాలి, తర్వాత కోర్టుకి తీసుకెళ్తారు. నాకు ఉన్న కొంచెం నాలెడ్జ్లో ఇట్ షుడ్ హ్యాపెన్ లైక్ దట్ కదా. మేబీ ఇప్పుడు అది కనీసం ఆయన బాగున్నారు, ఏమి ఇబ్బంది లేదు, కనీసం మా నాయర్ గారు చూస్తే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే సడన్గా స్టాప్, సో మనకి కొంచెం వరీడ్గా ఉంది. ఎలా ఉన్నారు లీగల్ గా మీరు ఏదైనా అప్రోచ్ ఫర్దర్ అప్రోచ్ చూస్తున్నారా? ఫస్ట్ నుంచి ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. డూ దేర్ ఓన్ లీగల్గా అవుతానే ఉంటుంది. కాకపోతే మనకి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుంది అనేది కొంచెం టెన్షన్. ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. సో ఐ డోంట్ వాంట్ టు టచ్ ఎనీథింగ్ ఆన్ దిస్. ఎవ్రీథింగ్ గోస్ ఆన్ హిస్ ఓన్. న్యాచురల్ జస్టిస్ అనేది కూడా ఉంటుంది. అందరూ తప్పులు చేస్తారు, బట్ నేచర్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ జస్టిస్. సో ఐ బిలీవ్ ఇన్ దట్.